అభివృద్ధి చేస్తారని కేసీఆర్ను గెలిపిస్తే బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారని ఎమ్మెల్యే రాగమయ్య తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. సంపన్న రాష్ట్రాన్ని కేసీఆర్ జీరో బడ్జెట్ రాష్ట్రంగా చేసి భ్రష్టు పట్టించాడని ఎమ్మెల్యే రాగమయ్య విస్మరించారు. ఇక నీళ్లు అమ్ముకుంటూ నిధులు నియామకాలు తన కుటుంబానికే పరిమితం చేసుకుని నియంతృత్వ పాలన చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీ పథకాలతో పాటు చెప్పని హామీలు కూడా అమలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. జై తెలంగాణ. వారు బలంగా కోరుకొని బంగారు తెలంగాణ రావాలి, మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనకే ఉండాలి అన్న ఉద్దేశంతో గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి గెలిపించుకున్నారో మరి దానికి విరుద్ధంగా ఇప్పుడు మనందరం చూస్తున్నాం. బంగారు తెలంగాణ ఎక్కడ ఉంది? కేసీఆర్ గారు గత ప్రభుత్వం ఏం చేశారు? అప్పుల తెలంగాణ చేశారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఒకప్పుడు సంపన్న రాష్ట్రంగా ఉంది మనది, ఇప్పుడు మరి జీరో బడ్జెట్కి తీసుకొచ్చి మనకి అప్పుల తెలంగాణ మిగిల్చి ఇచ్చారు. మరి నీళ్ళన్నీ పక్క రాష్ట్రానికి పంపించారు, అమ్ముకున్నారు. నిధులు మరి వాళ్ళకే ఉన్నాయి, నియామకాలు వాళ్ళ కుటుంబంలోనే ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు గమనించారు. ఈ దొరల పాలన నియంతృత్వ పాలన ఇక చెల్లదు అని మరి మన ప్రజలందరూ కూడా తెలంగాణ ఎవరైతే ఇచ్చారు అనేది వారందరూ ఒకసారి గుర్తు చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో దీవించారు. జై తెలంగాణ. జై తెలంగాణ.